హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. మార్కెట్లో అయితే ఇప్పుడు మనకి చింతకాయలు ఇంకా పండుమిర్చి కూడా కనిపిస్తుంటాయి కదా. ఒక్కసారి ఈ కాంబినేషన్లో పండుమిర్చి చింతకాయ నిల్వ పచ్చడి పట్టుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. అలాగే పండుమిర్చి టమాటో కాంబినేషన్లో నిల్వ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ముందైతే మనం పండుమిర్చి చింతకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పచ్చడి కోసం ఇక్కడ నేను అరకిలో చింతకాయలు తీసుకున్నాను. చింతకాయలు, దెబ్బతిన్న కాయలు, పాడైపోయిన కాయలు ఇవన్నీ ఏరేసుకుని అరకిలో కాయలు తీసుకోవాలి. కాయ చూడండి, ఈ విధంగా బాగా కండున్న కాయలు తీసుకోవాలి. వీటిని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. కాయని బాగా రుద్దండి. పైన మనకి దుమ్ములాగా ఉంటుంది కదా, అదంతా పోయేలాగా కాయని ఈ విధంగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. కాయల్ని శుభ్రంగా కడిగేసుకుని జాలిగిన్నెలో వేసేసుకోండి. నీళ్ళన్నీ వడారిపోతాయి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకుని కాయకి ఎక్కడా కూడా తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇలాంటి నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు ఏమాత్రం తడి ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుందండి. ఎక్కడా కూడా తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి. బాగా తుడిచేసుకుని ఫ్యాన్ కింద 1 గంట పాటు బాగా ఆరపెట్టేసుకోండి. అరకిలో చింతకాయలకి అరకిలో పండుమిర్చి తీసుకోవాలి. పండుమిర్చి కూడా చూడండి విధంగా బాగా కండున్న కాయలు తీసుకోవాలి. తొడిమలు లేని కాయలు, పాడైపోయిన కాయలు లేకుండా ఏరేసుకుని ఉప్పు నీళ్ళలో వీటిని కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడారనివ్వాలి. నీళ్లు వడారిన తర్వాత పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి. తొడిమల దగ్గర బాగా తుడవండి, అక్కడ తడి ఎక్కువగా ఉంటుంది. వీటిని కూడా క్లాత్ పైన వేసేసుకుని ఒక అరగంట లేదా గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఈ పండుమిరపకాయలు కూడా ఒకసారి కొలిచి చూపిస్తాను. చింతకాయలు, పండుమిర్చి 2 కూడా సమానంగా తీసుకోవాలి. అరకిలో 2 కూడా అరకిలో తీసుకున్నాను. చింతకాయలు బాగా తడారిన తర్వాత ఈ విధంగా పీచు తీసేసుకోవాలి. మధ్యలోకి వించేసి ఇలా తీసామంటే చక్కగా పీచు వచ్చేస్తుంది. ఇలా పీచు అంతా తీసేసుకోవాలి. తర్వాత దీనిపైన ఉన్న పొట్టును చూడండి, ఈ విధంగా నైఫ్తో లైట్గా కొంచెం ఇలా తీస్తూ ఉంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా పొట్టు అంతా కూడా తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన కాయలన్నిటికీ పొట్టు తీసేసుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న అరకిలో చింతకాయలు, అరకిలో పండుమిర్చికి 125 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలి. అంటే 1/2 కిలోలో సగం తీసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్ కంటే కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో కొన్ని చింతకాయలు, కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, నేను మొత్తం 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుంటూ దంచుకోవాలి. మరి గట్టిగా దంచకండి, గింజ పగలకుండా దంచుకోవాలి. మిక్సీలో వేయకూడదు, రోట్లోనే దంచుకోవాలి. ఇలా దంచేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా కొంచెం చింతకాయలు దంచుకోవాలి. కొన్ని చింతకాయలు, 2 స్పూన్లు ఉప్పు, కొంచెం పసుపు వేసేసి దంచుకోవాలి. నేనైతే సగం ఉప్పు మాత్రమే ఇందులో వాడాను. మిగిలిన సగం పండుమిరపకాయలు గ్రైండ్ చేసేప్పుడు వేసుకుందాము. ఇలాగే మిగిలిన చింతకాయలన్నీ కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసి దంచేసుకుని జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ తీసేసుకోవాలి. స్టీల్ వాటిలో పెట్టకండి. గ్లాస్ జార్స్ కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా దంచుకున్న చింతకాయలని 2-3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఇలా ఊరనిస్తే ఇందులో నుంచి గింజలు ఈజీగా సెపరేట్ అవుతాయి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పండుమిరపకాయ ముక్కలు కొన్ని వేసుకోండి. అన్నీ వేసుకోవద్దు, కొన్ని వేసుకొని మిగిలిన కళ్ళుప్పు ఉంది కదా, ఆ కళ్ళుప్పు ఇందులో వేసేసుకోవాలి. సగమేమో చింతకాయలు దంచడానికి వేసుకోవాలి, సగమేమో ఈ పండుమిరపకాయలు గ్రైండ్ చేసుకోవడానికి వేసుకోవాలి. కొంచెం ఈ పండుమిరపకాయలు వేసుకుంటూ మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉన్నా పర్లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ పండుమిర్చి తొక్కును కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం లోపలికి నొక్కి పెట్టేసుకోండి. దీన్ని కూడా 2-3 రోజుల పాటు ఊరనివ్వాలి. చింతకాయ తొక్కు అలాగే పండుమిరపకాయల తొక్కు 2-3 రోజుల పాటు ఊరనివ్వాలి. నేనైతే 3 రోజుల పాటు ఊరనిచ్చాను. 3 రోజుల తర్వాత చూస్తే చూడండి, పండుమిర్చి తొక్కు బాగా ఊరింది కదా, ఒకసారి కలిపేసుకోండి. అలాగే చింతకాయ తొక్కు కూడా ఉంది కదా, దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. బాగా ఊరింది. ఇలా మనం చేతితో పట్టుకున్నామంటే ఈ గింజ ఈజీగా సెపరేట్ అవుతుంది. బాగా ఊరింది కదా, నేనైతే 3 రోజుల పాటు ఊరపెట్టేశాను. మీకు కుదరకపోతే 2 రోజులు ఊరినా సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ఊరితే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది గింజ. మనం చేతితో ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇలాగే గింజలన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. ఈ చింత తొక్కులో ఉన్న గింజలన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. గింజలన్నీ తీసాక చూడండి ఇంత గుజ్జు వచ్చింది. ఇప్పుడు ఈ గుజ్జుని ఈ పండుమిర్చి తొక్కు ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇవి 2 బాగా కలిసిలా కలుపుకోవాలి. చింతపండు వేసి చేసే పండుమిర్చి పచ్చడి కంటే కూడా చింతకాయ వేసి చేసే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చింతకాయలు అందుబాటులో లేని వాళ్ళు చింతపండుతో చేసుకోవచ్చు. ఆ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు అంటే వెయిట్లో వచ్చేసి 12 గ్రాములు 12 గ్రామ్స్ ఉంటాయి. వీటిని ఎర్రగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇవి 8 గ్రాములు 8 గ్రామ్స్ ఉంటాయి జీలకర్రని మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి 2 వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద జార్ కాకుండా చిన్న జార్ తీసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు ఒలిచి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని
కలిపి పెట్టుకున్న పండు మిర్చి చింతకాయ మిశ్రమం ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. మళ్ళీ ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఇందులో వాడే స్పూన్స్ కానీ మిక్సీ జార్ కానీ ఏవి కూడా ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఈ బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని దీన్ని మరొక బౌల్లోకి తీసేసుకోండి. ఇలాగే కొంచెం కొంచెం ఈ పండుమిర్చి తోకుని కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మొత్తం అయితే మెత్తగా గ్రైండ్ చేశాను. చివరి వాయికి ఒక్కటి మటుకు కొంచెం పలుకులుగా గ్రైండ్ చేశాను. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు అన్ని వాయిలు కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటూ 4 సార్లుగా గ్రైండ్ చేశాను. ఈ 4 వాయిలు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, పండు మిర్చి చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కానీ సంవత్సరం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎక్కడా కూడా తడి తగలకుండా చూసుకుని గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకున్నారంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే పచ్చడి సంవత్సరం అయినా కానీ రంగు మారకుండా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడిని పోపు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం పచ్చడికి పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక పావు కప్పు నూనె వేసి, నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి కరివేపాకు వేగిపోతుంది. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత దీనికి సరిపడా నేనైతే 2 గరిటెళ్ళు పచ్చడి వేస్తున్నాను. ఈ పోపు వేడిగా ఉన్నా పర్లేదు. ఈ పచ్చడికి పోపు వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు. ఈ నూనె అంతా కూడా పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. నూనె మీ ఇష్టం అండి, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలాంటి పచ్చళ్ళకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంతేనండి, చింతకాయ పండు మిర్చి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఒక్కసారి ఈ కొలతలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం పండు మిరపకాయ టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పచ్చడి కోసం 1/2 కిలో టమాటోలు తీసుకున్నాను. ఈ టమాటోల్ని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. 1/2 కిలో టమాటోలకి 1/2 కిలో పండుమిర్చి తీసుకోవాలి. ఈ పండుమిర్చిని కూడా తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకొని వీటిని కూడా ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఇందులోకి చింతపండు 30 గ్రాములు తీసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. టమాటో పులుపు తక్కువగా ఉంటే ఒక 40 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఈ చింతపండులో గింజలు, ఈనెలు లేకుండా శుభ్రం చేసుకోండి. అలాగే ఉప్పు వచ్చేసి ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి. 50 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు కల్లుప్పు తీసుకోవాలి. అన్నీ ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. వెయిట్లో అయితే వచ్చేసి 6 గ్రాముల మెంతులు. వీటిని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంటే 3 గ్రాముల జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేసాక 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. కమ్మటి వాసన వస్తుంది జీలకర్ర వేగితే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందులోనే ఉంచేసారంటే మాడిపోతాయి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకున్న టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా గింజలు, ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచేసి మూత పెట్టేసి ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడి ఇందులో నీళ్లు ఉన్నాయి చూడండి, ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటో త్వరగా ఉడుకుతుంది. టమాటో చూడండి చక్కగా ఉడికింది కదా, నీరు కూడా ఎగిరిపోయాయి కదా. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం కొలిచి పెట్టుకున్న 50 గ్రాముల కల్లుప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు వేసాక మళ్ళీ ఇది పలచబడుతుంది. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూత పెట్టకుండా ఇది మళ్ళీ ఈ నీరంతా, ఇది ఉప్పు వేసాక కొంచెం పలచబడుతుంది కదా, ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసే టమాటో పచ్చడి అంటే కారం వేసి చేసే టమాటో పచ్చడికి అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ పండు మిర్చి వేసి చేసే పచ్చడికి అయితే ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడి మిగతా ప్రాసెస్ చూసుకుందాము. పండు మిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే వేయించుకున్న మెంతులు, జీలకర్రని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిలో మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి చూసి వేసుకోండి.
మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన టమాటో పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్, పండుమిర్చి పేస్ట్ బాగా కలిసిపోయి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. పోపు కోసం 150 నుంచి 180 ml వరకు నూనె వేసుకోవచ్చు, అంటే 1/2 కప్పు వరకు నూనె వేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 4 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చిన్నవి చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకుని వేయించుకోవాలి. చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు, వేసేసుకోవచ్చు. మనం పప్పులు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, ఇవన్నీ వేగేసరికి నూనె మరీ వేడిగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటుంది. ఆ వేడికి మనం పచ్చడి వేసేసుకోవచ్చు. ఈ నూనె అంతా పచ్చడి బాగా పీల్చుకునేలాగా కలుపుకోవాలి. ముందు మరీ కొంచెం నూనె ఎక్కువగా అనిపిస్తుందండి, కలుపుతూ ఉంటే పచ్చడి నూనె అంతా చక్కగా పీల్చేసుకుంటుంది. కొంచెం సేపటికి చూడండి, పీల్చేసుకుంది కదా నూనె. అంతేనండి, టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బయటైతే 2 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. అన్నంలోకి, టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.